ఒక పెయింటర్ అంటే ఒక బొమ్మలు గీసే వాడు హరి కొంచెం దగ్గర వాయిస్ క్యాప్చర్గా చేయకపోవచ్చు. ఒక అక్షర చిత్రం అంటే ఐఎమ్ నాట్ ఏ పెయింటర్. అయితే అస్సలు నేను బొమ్మలు గీయనని కాదు, నేను చిన్నప్పుడు ఏ పాఠం చెప్తున్నా బొమ్మలే గీస్తుండేవాడు. ముఖ్యంగా ఎగిరిపోతున్న పక్షులు, భరణి, 5th B ఏదో అట్లా, ఆ కొండల మధ్య నీరు, ఈజీగా ఉండే బొమ్మలు. తర్వాత బాగా ఈజీగా అనిపించింది బుద్ధుడు అని ఇలా వేసే 2 చెవులు ఇలా 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 రింగులు 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 వేస్తే ఒక బుద్ధుడు. ఇది ఇది జీవన విధానం. అది ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే బొమ్మలు 10th క్లాస్లో నాకు తెలిసి బయాలజీలో సడన్గా మేము 7th క్లాస్లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయిపోయినప్పుడు ఒక జర్క్ వచ్చిందన్నమాట. అంటే భాష టోటల్గా బయాలజీ పేపర్ ఇంగ్లీష్లో ఉంది. ఫస్టే డైకాటిలిడన్ అట్లాంటిది ఒక బయాలజీ. 10 క్వశ్చన్లకి 10 బొమ్మలు వేసాను నేను, ఆన్సర్ రాయలేదు. అసే ఆ తర్వాత బొమ్మలు వేయడం అంటే బొమ్మలు నాకు అంటే భయం, నాకు రాదు అనకుండా అడిగినా అడగకపోయినా సరే. జనరల్గా అంటే ఇది వ్యాసం రాయి, ఇది బొమ్మలు వేయ అంటాడు కదా, అసలు బొమ్మ అడగక్కర్లేవాడు, నేను వేసేసాను. అలా పాస్ అయ్యా. అంటే బొమ్మ అలా జీవితంలోకి ఒక హుక్ చేసింది నన్ను. తర్వాత అది నాకు జీవితంలో ఎట్లా ఉపయోగపడిందంటే, వెన్ ఐఎమ్ డూయింగ్ క్యారెక్టర్స్, నేను 800 సినిమా చేసినప్పుడు ప్రతి పాత్ర నాకు డైరెక్టర్ చెప్పగానే నేను మా మేకప్ పైన కూర్చొని నేను ఒక బొమ్మ గీస్తా, దీనికి ఇలా ఉండాలి దీన్ని. అందుకనే నాకు గత 5 ఏళ్ళుగా కాకుండా అంతకుముందు వేరియేషన్స్ ప్రతి సినిమాలో ఒక గెటప్ ఉండేది అన్నమాట. దానికి మిషన్ చేయించడం, ఉదాహరణ ఏదో సంథింగ్ దట్ హౌ ఆర్ట్ అనేది మన అలా జీవితంలోకి ఎలా వాడుకున్నాను నేను, నన్ను ఎలా వాడుకుంది ఆర్ట్. ఎందుకంటే పెయింటింగ్ విత్ వర్డ్స్ అనే దాన్ని అనే ఒక దానికి నేను ఒక పద్యం చెప్పి ఈ డిస్కషన్ అదేమిటంటే, కాళహస్తీశ్వర మహత్యం దుర్జటి మహాకవి దుర్జటి రాసిన ఒక పెయింటింగ్ వేసాడు అక్షరాలతో. అది నాకు పెయింటింగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మ ఎలా ఉందంటే, అడవిలో ఒక శివలింగం ఉంటుంది, దాని మీద ఇలా అల్లింది స్వాలిగూడు, మంచు కురిసిన తర్వాత తెల్లారుజామున అవన్నీ ఇలా నీటి బుందులు ఇలా వేలాడుతున్నాయి పదవసగా. అవి ఎట్లా ఉందంటే, ముత్యాల పందిరి ఏమన్నా వేసామా శివుడి నెత్తి మీద. ఆ తర్వాత కొంత టైంకి అయ్యేటప్పటికి సూర్యుడు ఎంటర్ అయ్యాడు. సూర్య కిరణాలు పడగానే ఈ మంచు బిందువులన్నిట్లోనూ రంగులు. ఇంతకుముందు ఉన్న ముత్యాల పందిరి ఇప్పుడు రత్నాల మండపం అయిపోయింది. దిస్ ఈస్ ద పెయింటింగ్ డన్ బై దుర్జటి. ప్రాతకాల తుషార సీకర చయ ప్రాప్తిన్ లసన్ మౌక్తికోపేతోగారములట్లు చెల్వెసగి తద్బిందు ఛటాజాత ఖద్యోత ఛాయల కొంతసేపు బహురత్నోదీర్ణగేహంబులై లూతా కల్పిత తంతు సద్మములు ఉల్చు చెప్ప చిత్రంబులై. రైతు మీద ఒక సినిమా తీసి ఇలాగే బ్లాక్ అండ్ వైట్లో తీసినప్పుడు నాకు నార్త్ ఈస్ట్ మణిపూర్ ఎక్కడి నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ అన్నాడు, యూ మేడ్ ఇట్ ఫార్మర్స్ లైఫ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, యు నో వాట్ యూ డిడ్, యూ టేకన్ కలర్స్ ఫ్రమ్ హిస్ లైఫ్ అన్నాడు. పేదరికం చూపించాలంటే అది ఇట్స్ రైట్ కలర్. అంటే పేదరికాన్ని చూపించాలంటే, ఆ బాధను చూపించాలంటే యూ డిడ్ నాకు తెలియదు అప్పటికి. అంటే ఒకసారి వ్యాఖ్యానం క్రియేటివిటీ కన్నా బాగుంటుందని కానీ చాలా గొప్పగా చెప్పాడు కదా. నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణముకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో ఒక పద్యం. దురదృష్టం ఏంటంటే నీలకంఠేశ్వర శతకం మనకు దొరకలేదు, ఈ ఒక పద్యమే దొరికింది. ఇందులో
ఫస్ట్ లైన్ నిన్ను సేవిస్తే మానవులకు వీటి తాంబూలం వస్తుంది అన్నాడు. ఎంత సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటే తాంబూలం రావడం ఏంటి అంటే తాంబూలం విచారణ ఎవడే కడుపు నిండా భోజనం ఉన్నవాడే కదా తాంబూలం వేసుకునేది. Okay. చేత నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుడ్ ఉంటుంది ఓకే అని చెప్పడానికి వీటి వధూటి అందమైన అమ్మాయి ఘనకోటి శకటి వినలేదు ఇక్కడ ఉండి బీటీ అంటే తాంబూలం. అచ్చా ఓకే విడియం అంటారే దాన్ని వీటి అంటారు. అచ్చా ఓకే ఘనకోటి శకటి గంధేభవాటి ఏనుగులు గుర్రాలు రథాలు ఏంటి మెర్సిడెస్ బెంజులు ఆడీలు ఇంకెక్కేయో అవన్నీ సువర్ణ మకుటి బంగారు కిరీటం అంటే రాజ్యాధికారం ప్రచోటిక పేటికల్ ఎక్కడో దాయబడ్డ ఐశ్వర్యం. అశో నేను సేవించిన కలుపు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి. ఈ టైంలో ఎన్ని టీలు ఇచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా మీకు? ద ఫైనల్ టచ్. మీరు కూడా ఈ చుక్కలు ఒకసారి మీ ఊరికి అన్నట్లేదు ఎక్కడ ఈ ఏరియాలో అట్లా పెట్టేసాను కొత్తగానే జస్ట్ పడిపోతుంది అంతే. సో గురుగారు ఇప్పుడు పెయింటింగ్ చేయడం అనేది ఇంత ఈజీ అని మీకు అనిపించి మీరు ఇప్పుడు సాహిత్యం అనే కళని కొద్దిగా తగ్గించి ఇప్పుడు ఇలా కనుక సాహిత్యం ఏంటంటే వచ్చింది ఉగాది తెచ్చింది అది అట్లా ఉంటుంది. వచ్చింది సంక్రాంతి తెచ్చింది నవకాంతి అంటే ఈజీగా. ఇప్పుడు దురదృష్టం అంటే ప్రాసెస్ సాహిత్యం అయిపోయింది. ప్రాస నుండి తీరాలి. సినిమా పాటలు ఏ పాటలను తీసుకోండి, ప్రాస లేకపోతే ఇక కవిగాడు ఎక్కట్లేదు. ప్రాస అలవోకగా ప్రాస అనేది వీకెండ్ అంటే ఇది ఈ స్పెసిఫిక్ టైంలో ట్రెండ్ ఇప్పుడు అవ్వదు. మనమే ఆ ఫ్లో ఇప్పుడు పెయింటర్స్ ఇన్బిల్ట్ ఇప్పుడు ప్రాస పడచ్చు. ఎంత అలవోకగా పడాలి, ఒక పోతన పడ్డట్టు పడాలి. ఇంకా ఒక గొప్ప వ్యక్తి మునిపల్లి సుబ్రహ్మణ్య కవి అని ఒక కవి ఉన్నాడు. అతను రామాయణాన్ని ఎంత ఈజీగా చెప్పాడంటే చేరి వినబెశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి వారి జాచుడంతటను శ్రీమీరి వేడ్కతో నయోధ్యకు గోరి పోవుదారిలో నృపవైరి అయిన పరశురాముడు కాలు మొగలు కరణి చాపధరుడై కాలరుద్రుడో ఎనగ పంక్తిరదుగేరి హరియతుట చేరి నిలచె వీరాధి వీరుడని ఎరుంగక చేరి పిండు వంటి విల్లు నడుమకు రెండు చేసి పెళ్ళు పొంగెదు కొండ నెనయ జెల్లు ఆవిలు దండి వైరులకు ముళ్ళు కడగండు మిగిలి దీని నెక్కు పెట్టిన గాని రాముడన అటకాకుండిన సంపుదున రాముడతని కోదండముగని ఎక్కిది దిగండ దిగండ దిగిచి భార్గవుడనిన గాండ హతచరణు చేసి రూపకాండాభి రాముడనవుదునన్న పుండరీకలోచండి తండని పూర్వకాల సంస్కృతి పొడమి పొగడి బండన ప్రచండ మండితుండవజాండాధిపతికి అవ్యయుడవనెను ఈశ శరణు శరణు దురిత వినాశహరణ శరణు సుజన క్లేశహరణ శరణు జయ జయ శ్రీరామ శరణు శరణు నే చేసినట్టి పుణ్యమెల్ల నీకు మహాసుఖమున వసగునాడ ననుకుపజేసి ప్రోమన పరశురామునకు సీతా విభుడు ప్రసన్నుడై పలికె వాసి నీ మనంబునను తలపోసి వరముగోరు నిన్ను కృపజేసి నానిన భూగులుడు భాసిల్లుచు నీదు పదరజోలేశమునకు ఏ పదంబు సమమఖిలేశ భక్తి నిమ్మని కృతార్థునిగా చేసి జనియ శ్రీరామచంద్రుడయోధ్యకు చేరి. అద్భుత సాహిత్యం రాసిన వాళ్ళందరూ ఎందరో సార్ పెన్ని సంతకం పెడతారు చక్కగా. సో మొట్టమొదటిసారి ఒక కొత్త ప్రక్రియకి మనం డోర్ ఓపెన్ చేసాం సార్. అండ్ మీరు బ్లెస్ చేయండి, లెట్ ఇట్ కంటిన్యూ. ఎక్కడంటే ఎక్కడైనా పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఇట్ ఈస్ యువర్ క్యాన్వాస్ బట్ సమ్వేర్ సైట్ అది కనపడితే ఇంట్లోకి వస్తుందా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కాంట్రాస్ట్ ఏనా? కనపడితే సరిపోతుంది. మా తమ్ముడు పోయిట్లు రాస్తుండేవాడు, ఢిల్లీలో ఉన్నాడు చాలా కాలం. అదేమిట్రా ఈ మధ్య ఏం రాయట్లేదు, చాలా ఏళ్ళ నుంచి అన్న. కుదరట్లేదు అన్నాడు. కుదరట్లేదంటే బతకట్లేదు అని అంటున్నా.
మళ్ళీ చెట్టు ఉంది అనుకో, దానికి పువ్వులు పూయాలంతే. ఓకే. గమ్మత్ ఏమిటంటే పూల వల్ల అది మళ్ళీ చెట్టుని తెలుస్తుంది. అలా చెట్టు ఎలా తెలుస్తుంది? పూత వల్ల. మళ్ళీ పూలు, మందారం పూల వల్లే కదా చెట్టుకి ప్రాశస్త్యం ఉండేది, అసలు గుర్తింపు. అదే లేకపోతే ఇంక జీవితం డ్రై. సో దేర్ షుడ్ బి కలర్స్, దేర్ షుడ్ బి పోయిట్రీ, దేర్ షుడ్ బి మ్యూజిక్. లలిత కళలు అనేవి మనిషిని మనిషిగా చేయడానికి ఉద్భవించినవి. అది. సో దురదృష్టవశాత్తు ఇవాళ కళ ఎక్కడైతే కళారహితంగా ఉంటుందో ఇంకక్కడ దుర్మార్గమే రాజ్యం చేస్తూ ఉంటుంది. ఇవాళ అంటే ఒక్కటే రంగు కనిపిస్తుంది గ్రాడ్యువల్గా, బ్లడ్. సో మనం మెల్లిగా జీవితం నుంచి ఆ రెడ్ తొలగించేసి, సో ప్రతి ఇంట్లో ఉన్న ఖాళీ గోడలన్నీ రంగులమయం కావాలని మీరు అనుకోండి, నేను కూడా అనుకుంటున్నాను. అంతే. మీరు కూడా ఏమిటంటే ఒక గోడని, ఇందాక మా వాడు చెప్పినట్టు, ఒక గోడని పసిపిల్లలకి ఇచ్చేయండి. చిన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా పిల్లలు బొమ్మలు వేస్తూ, ఏవో బాపు గారు బొమ్మలు వేస్తూ అంటే వాడు నాన్న తిట్టకుండా బొగ్గులు అందించేవాడు ఆ గోడకి. అందువల్ల అంత గొప్పవాడు అయ్యాడు. సో మన వాళ్ళు ఆ గోడ తగలేస్తున్నాం అని కాకుండా గోడ ఇంత బాగు చేస్తున్నాం అన్న దృష్టితో కనుక ఒక గోడ, దానికి రంగోడ అని ఇప్పుడే మేము పేరు, ఒక గోడని, మీకు అక్కర్లేని గోడని తర్వాత అది కావలసిన గోడగా మారుతుంది. అది ఒక గొప్ప గోడగా ఉండిపోతుంది. సో ముగించే ముందు చూస్తున్న మీలో అందరిలో ఉన్న క్రియేటివిటీకి, బన్నీ గారిలో ఉన్న క్రియేటివిటీకి, మా భూపాల్ అట్లాగే ప్రపంచంలో ఉన్న అందరి క్రియేటివిటీకి ఇక్కడి నుంచే మేము శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. దయచేసి యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది నాకు ఇచ్చిన జ్ఞాపిక. సో రంగు ఒక జ్ఞాపిక కూడా. సో నాకు దాదాపు చాలా కాలం నుంచి ఉన్న ఒక ఆలోచన పూర్తయింది కాబట్టి మీరు అయ్యే సమస్త సార్ అంటే సంతోషం. ఎందుకంటే ఒక ఆలోచన అనుకోవడం, మేనిఫెస్ట్ కావడం చాలా జనాలు చూస్తారా చూడరు తెలియదు సార్. మనం ఇప్పుడు ఈ అరగంట బతికామా లేదా? అద్భుతంగా ఉంటుంది. నాకు మస్తు నచ్చింది. అంటే నో ప్రిపరేషన్, రియల్ కాన్వర్సేషన్ అక్కడే జరుగుతుంది. ప్రిపేర్ అయ్యి అందంగా మాట్లాడడం కాకుండా. ఎంత బాగుంది కదా. మాట్లాడాక అందం రావడం, మాట్లాడాక అందరూ రావడం ఓ పెయింటింగ్. అంటే ఆఫ్ కోర్స్ మేము మమ్మల్ని మీ ఫ్రేమ్ లోకి అలా తీసుకొచ్చావు. అదే అంతే కదా. అంతే కదా. కానీ రెడ్ సన్, ఎక్స్ట్రాడినరీ బ్యాలెన్స్ వచ్చేసి. పెయింటింగ్ అంటే నథింగ్ బట్ బ్రింగింగ్ హార్మనీ అండ్ ద క్యాన్వస్. అంతే. సూపర్ ఉంది అసలు. చలో